నెల్లూరు జిల్లా నర్రవాడ వడ్డిపాలెంలో ఓ కుటుంబంపై దాడి చేసి గ్రామ బహిష్కరణ చేయడం కలకలం రేపింది. ఇటీవల ఓ యువతి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ యువతికి ఆర్థికంగా సహకరించాడనే నెపంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళతో పాటు కుటుంబ సభ్యులందరిపై అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు దాడికి పాల్పడ్డారు. 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు భయపడిన బాధితులు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ప్రాణభయంతో ఉన్న బాధితులు చివరకు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. మాది వడ్డిపాలెము, దొత్తులూరు మండలము. మేము వ్యాపార నిమిత్తం మేము నాడిపేటలో ఉంటాము. ఇది ఇంకా తిరునాళ్ళకు అనేసి మేము వచ్చాము అనమాట. వచ్చిన తర్వాత మా మేనమామ వాళ్ళు పిలిచారు. పిలిస్తే మేము వస్తాము. మా మామ వాళ్ళతో వస్తాము, మా వదిన వాళ్ళు వస్తారు, రేపు వచ్చి మీట్ అవుతామని చెప్పాము. కాకపోతే వాళ్ళు వచ్చేసి పట్టుకుని వచ్చి నువ్వేంద్ర చెప్పేది మాకు అని చెప్పేసి లాగి బయట తోశారు. తోసిన తర్వాత మల్లంపాటి గురయ్యన అతను కర్ర తీసుకొచ్చి నా మీద కొట్టాడు. వివాదం అనేసి మా తమ్ముడు వచ్చి అప్పుడు మామూలుగా లావాదేవీలు జరిగాయి, వాళ్ళ నాన్న వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళ లావాదేవీలు జరిగాయి. మేనమామ కూతురే కదా అనేసి మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడనమాట. డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత మా తమ్ముడు వచ్చేసి సర్లే అమ్మాయి చనిపోతుందని సూసైడ్ చేసుకుని చనిపోతుందని చెప్పిందనమాట. సర్లే డబ్బులు పోయాయి, అమ్మాయి జీవితం ఎందుకు మనం కలిపెట్టేదని కామ్గా అయిపోయాడు మావాడు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి అమ్మాయి చెప్పేసింది. అమ్మాయి చెప్పిన తర్వాత ఒక వాయిస్ మెసేజ్ అయితే పంపించింది. మెసేజ్ పంపిస్తే ఆ డబ్బులు ఈ విధంగా ఇస్తాను, మిగతా లిక్విడ్గా ఇస్తామని చెప్పేసి అన్నదనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంట్లో చెప్పకుండానే అమ్మాయి వెళ్ళిపోయేసి వేరే అతనితో మ్యారేజ్ చేసేసుకుంది. ఇదంతా మేము చేసామనేసి మేము గ్రామంలో వచ్చినప్పుడు మా మీద ఈ విధంగా కక్షతో దౌర్జన్యం చేసి చుట్టూ కట్టేసి కర్రలతో మల్లంపాటి గురయ్య తుమ్మలింగయ్య చౌదరి అని అతను వయసు 76 సంవత్సరాలు ఉంటుంది ముసలాయన. కనీసం అది అసలు తప్పు ఎవరిది ఏంది అనేసి కనీసం విచారించకుండానే వన్బి కట్టేయండి రా, ఆ విధంగా కట్టేసి అసలు బతకబడలేదు, మెడకాయ కోసి చెరువులు వేసేసేయండి అనేసి తుమ్మలింగయ్య అన్నాడు. దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చేసి దౌర్జన్యం చేసేసి మా ఇంట్లోకి జ్వరపడి 10 మంది జ్వరపడేసి నన్ను లాక్ కొట్టేసినారు, నా బిడ్డని లాక్ కొట్టేసినారు, ఇసిరి కొట్టేసినారు. గొరయ్య వచ్చేసి కర్ర తీసుకొని కొట్టినాడు. నేను నా కర్ర పట్టుకుని నా చేతిలో కర్ర పెరుక్కునేసినారు. బాగా బూతులు తిట్టారు నన్ను కూడా ఇక్కడ కొట్టారు సారు. కానీ నేను ఎవరు చెప్పుకోలేకపోతున్నాను. నా గోడు మీరు ఆలకించాలనేసి, నన్ను ఆ ఊళ్ళో ఉండేయాలనేసి, మమ్మల్ని ఎక్కడ పోయినా తరగతి కొడతామంటున్నారు. మీరే మాకు దిక్కనేసి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చున్నాం సార్. డబ్బులు ఇచ్చుంటే వాళ్ళ పాప ఏది తప్పు చేసిననేసి ఆ పాప చేసిన తప్పుకు నా బిడ్డ మీద నిందేసేసి మమ్మల్ని బహిష్కరించేస్తున్నారు. ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాను అంటున్నారు. మేము ఎక్కడ తల దాచుకోవాలా, ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని అన్నారు. మీరు ఎక్కడన్నా మిమ్మల్ని మేము బతకనేమంటున్నారు. నాయుడుపేటలోనే మిమ్మల్ని కొడతాము, ఎక్కడన్నా మిమ్మల్ని మేము కొడతాము అదే అని అన్నారు సార్. ఎంగబాంబ నాగారపమ్మ గుడికాడ చేసిపోయి నా చిన్న కొడుకు చెట్టుకు కట్టేసి కొట్టినేస్తారు వాళ్ళు. నీ కొడుకుని కొడుతున్న సోత్రుని మీరే అనేసి అన్నారు సార్. దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చేసి